సవాళ్లు, మరోవైపు గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన సృష్టించిన ఆర్థిక విధ్వంసం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఇప్పుడు జీవిత రేఖ గీసేందుకు ప్రయత్నిస్తోంది. గత పాలనలో రాష్ట్రం ఏకంగా 7 లక్షల కోట్ల విలువైన జీఎస్టీని వృద్ధిని కోల్పోయిందన్న సంచలన అంచనా విభజన కంటే కూడా ఈ 5 ఏళ్ల పాలనే ఎక్కువ నష్టం కలిగించిందన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. గత ఏడాది సగటు వృద్ధి కంటే మెరుగ్గా జాతీయ సగటును మించి అనూహ్య జీఎస్టీని వృద్ధి సాధించడం తిరుగులేని నిరూపణగా ప్రస్తుతం ఏపీ నిలుస్తోంది. వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను బయటపడేయడానికి ప్రభుత్వం చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఏమిటి? ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించడంలో, ముఖ్యంగా అధిక వడ్డీ రుణాలను రీషెడ్యూలింగ్ చేయడంలో ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? వృద్ధి రేటును స్థిరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం వేస్తున్న కీలక అడుగులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సవాళ్లతో పోరాడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అపూర్వమైన నష్టాన్ని దానిని తిరిగి గాడిలో పెట్టడానికి తాము తీసుకుంటున్న చర్యలను వెల్లడించింది. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాక వ్యవస్థలను భ్రష్టు పట్టించి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం 5 ఏళ్లలోనే రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల విలువైన జీఎస్డీపీ వృద్ధిని కోల్పోయిందన్న అంచనా గత పాలన ఎంతటి తీవ్రమైన విధ్వంసం సృష్టించిందో తెలియజేస్తుంది. విభజన కంటే కూడా ఈ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం కలిగించిందన్న చేదు నిజాలను సీఎం వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల ఫలితంగా 2025-26 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో జూలై, సెప్టెంబర్ నుంచి రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.28%గా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 10.17%గా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 1.11% వృద్ధి పెరిగింది. ఈ వృద్ధి జాతీయ స్థాయి జీడీపీ వృద్ధి రేటు 8.7% కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలలో గణనీయమైన వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగంలో 10.26% వృద్ధి నమోదు కాగా వరి దిగుబడిలో 3.64 లక్షల మెట్రిక్ టన్నులతో 23.95% వృద్ధి సాధించారు. అరటి దిగుబడిలో 37.31 లక్షల మెట్రిక్ టన్నులతో 151.2% అనూహ్య వృద్ధి చోటు చేసుకుంది. ఇక పరిశ్రమల రంగంలో 12.05%, సేవల రంగంలో 11% వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో జీఎస్టీపీ విలువ ప్రస్తుత ధరల ప్రకారం 7,58,270 కోట్లుగా ఉంది. మిగిలిన 2 త్రైమాసికాలలో 11,07,434 కోట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత పాలన అధిక వడ్డీలకు అప్పులు తేవడం ద్వారా ప్రజాధనాన్ని నష్టపరిచిందని, దీనికి ప్రధాన కారణం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పతనం కావడమేనని ముఖ్యమంత్రి విశ్లేషించారు. బ్రాండ్ ఇమేజ్ తగ్గితే వడ్డీ రేటు పెరిగి రాష్ట్రంపై భారం పెరుగుతుంది. గత పాలకులు ఆస్తులను, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినట్టు చంద్రబాబు ఆరోపించారు. దీనికి తోడు మూలధన వ్యయం చేయకపోవడంతో గతంలో ప్రాజెక్టులు ఎక్కడా ముందుకు సాగలేదు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా భారీ నష్టాన్ని కలిగించాయి. పీపీఏలను రద్దు చేయడం ద్వారా 1 యూనిట్ విద్యుత్ను వాడుకోకుండానే రాష్ట్రం 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో యూనిట్కు 15 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి.
వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం బయటపడేయగలిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను రీస్కెడ్యూలింగ్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సుపరిపాలన ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. గతంలో పనికిరాని స్థితిలోకి వెళ్లిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించగలిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తూనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టేలా చర్యలు తీసుకుంటోంది. మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నారు. ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించడం ద్వారా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతు సేవా కేంద్రాల వారీగా యాక్షన్ ప్లాన్లను తయారు చేస్తూ డిమాండ్ ఉన్న పంటలపై రైతులు దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే వారసత్వంగా మిగిలిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు జనవరి 1 గడువుగా విధించారు. ప్రజలపై భారం వేయకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక పునర్నిర్మాణ ప్రయాణంలో మరిన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన అసాధారణ అరటి దిగుబడి వృద్ధి కేవలం ఉత్పత్తి గణాంకంగా మిగిలిపోకుండా రైతులకు వాస్తవ ఆర్థిక ప్రయోజనాన్ని అందించాలంటే మాజీ సీఎం లేవనెత్తిన గిట్టుబాటు ధరల సమస్య అధిగమించేందుకు ప్రభుత్వం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలి. స్వల్పకాలంలో అధిక ఉత్పత్తి ఒత్తిడిని తగ్గించడానికి తక్షణమే మార్కెట్ జోక్యం పథకం నిధిని క్రియాశీలం చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధరల పారదర్శకతను పెంచాలి. మధ్యకాలికంగా రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ఉపయోగించి అధిక నాణ్యత గల అరటికి అంతర్జాతీయ ఎగుమతి మార్గాలను తెరవడానికి చిప్స్, పౌడర్ వంటి ద్వితీయ ఉత్పత్తులుగా మార్చే చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను ప్రాధాన్యతా రంగంగా ప్రోత్సహించాలి. దీర్ఘకాలంలో ప్రకాశం, రాయలసీమ జిల్లాలను ఉద్యానవన క్లస్టర్గా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ గొలుసు, రిఫ్రిజిరేటెడ్ రవాణా మౌలిక వస్తువులను బలోపేతం చేయడం ద్వారా వేస్టేజీ తగ్గించి డిమాండ్కు అనుగుణంగా సరఫరాను నియంత్రించాలి. ఈ సమగ్ర విధానం ద్వారానే రాష్ట్రంలో పెరిగిన ఉత్పాదకత రైతుకు నిజమైన లాభాన్ని అందించి మాజీ సీఎం ఆరోపణలకు సరైన పరిష్కారంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ పునరుద్ధరణ యాత్ర ఇంకా సవాళ్లతో కూడుకున్నదే. గత 5 ఏళ్ల విధ్వంసం సృష్టించిన భారాన్ని, అధిక వడ్డీ రుణాలను సరిదిద్దడం తేలికైన పని కాదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం సాధించిన 11.28% జీఎస్డీపీ వృద్ధి రేటు 151.2% అంటే దిగుబడి పెరుగుదల వంటి గణాంకాలు ప్రభుత్వ నిర్ణయాత్మకతకు నిదర్శనం. పెరిగిన ఉత్పత్తికి గిట్టుబాటు ధరల సమస్యను తక్షణమే పరిష్కరించడం, అధిక వడ్డీ రుణాలను రీషెడ్యూలింగ్ చేయడం, మూలధన వ్యయాన్ని పెంచుతూ వృద్ధిని స్థిరీకరించడం వంటి ముఖ్యమైన సవాళ్లు ముందున్నాయి. సుపరిపాలన ద్వారా ఈ సవాళ్లను అధిగమించి రాష్ట్రం పురోగతి బాటలో పరుగులు పెడుతుందని ఆశిద్దాం. దార్శనికత ఉంటే ఏదైనా కల సాకారం అవుతుందనేందుకు ఈ తాజా ఆర్థిక సమాచారం ఒక బలమైన బూస్టింగ్ అని చెప్పాలి.